హలో ఆల్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మన కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి సుప్రీం కోర్టులోని జడ్జెస్ అందరూ ఒక ఫుల్ కోర్ట్ డెసిషన్ తీసుకున్నారు. ఏంటంటే వాళ్ళ యొక్క అసెట్స్ ఏమైతే ఉన్నాయో అవి పబ్లిక్ డిస్క్లోజర్లో పెట్టాలి అని. ఇది ఏ కాంటెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో వచ్చింది? మీకు రీసెంట్గా జరిగిన కాంట్రవర్సీ తెలిసే ఉంటుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ, ఆయన ఢిల్లీ హైకోర్టు యొక్క సిట్టింగ్ జడ్జ్. అయితే సమ్హౌ ఒక ఫైర్ ఆయన ఇంట్లో స్టార్ట్ అయ్యి ఫైర్మెన్ వీళ్ళందరూ ఆర్పడానికి వచ్చినప్పుడు ఒక పర్టికులర్ రూమ్లో స్టాక్స్ ఆఫ్ బర్న్డ్ క్యాష్, కాలిపోయిన నోట్ల కట్టలు చాలా కనిపించాయి. హీఈస్ అ నార్మల్ జడ్జ్, బట్ ఆయన దగ్గర అంత అమౌంట్ ఆఫ్ మనీ, నియర్లీ 10 to 12 crores ఆఫ్ మనీ ఉంది అనేసి రిపోర్ట్ బయటికి వచ్చింది. సో వన్స్ ఈ న్యూస్ బయటికి రాగానే ఆబ్వియస్లీ ప్రజల మనుషులో ఏమని అనిపిస్తుంది, ఈవెన్ జడ్జెస్ కూడా కరప్టేనా? సో జడ్జెస్ యొక్క అకౌంటబిలిటీ ఏది? నార్మల్గానే మనం పాలిటిక్స్లో క్రిమినలైజేషన్ జరుగుతుంది, కరప్షన్ ఉంది, లాక్సిటీ, మిస్మేనేజ్మెంట్, రిగ్గింగ్ ఇవన్నీ ఉన్నాయని చూస్తూ ఉంటాం. ఫుల్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ మనం జ్యుడిషియరీ మీద పెడతాం, ఎందుకంటే వాళ్ళు న్యాయం చేస్తారు, వాళ్ళు ట్రాన్స్పరెంట్గా న్యూట్రల్గా ఉంటారు అని. ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఒక జడ్జ్ ఇంట్లో మనీ కనిపిస్తే జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎట్లుంటుంది, ఆఖరికి జ్యుడిషియరీ కూడా ఇలాగేనా అని ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. నువ్వు ఇలాంటి సిచ్యువేషన్ మ్యాండేట్ చేసినప్పుడు సుప్రీం కోర్ట్ తనకు తాను సుమోటోగా ముందుకు వచ్చి చాలామంది జడ్జెస్ అందరూ కలెక్టివ్గా వాళ్ళ అసెట్స్ని పబ్లిక్ డిస్క్లోజర్లో పెట్టారు. ఎక్కడ పెట్టారు? సుప్రీంకోర్టుకి ఒక వెబ్సైట్ ఉంటుంది కదా, అఫీషియల్ వెబ్సైట్, అందులో డిస్క్లోజ్ చేశారు. సో మనం ఈ కాన్సెప్ట్ చూద్దాం, ద కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. మనం డిఫరెంట్ స్పియర్స్ ఆఫ్ సొసైటీలో వీ విల్ హోల్డ్ గవర్నమెంట్ అకౌంటబుల్, ప్రైవేట్ కంపెనీస్ అకౌంటబుల్, ప్రతి ఒక్కరి నుంచి అకౌంటబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు వై నాట్ జ్యుడిషియరీ అనే క్వశ్చన్ వస్తుంది. సో లెట్ us see the origin and the evolution of this judicial accountability. Now, key highlights of the decision చూసామనుకోండి, ఆల్ సిట్టింగ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ will submit a declaration of their assets. ఎవరికి సబ్మిట్ చేస్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఆయనకి చేస్తారు. అదే హైకోర్టులో అయితే హైకోర్టుకి ఒక చీఫ్ జస్టిస్ ఉంటారు కదా ఆ స్టేట్లో, ఆయనకి సబ్మిట్ చేస్తారు. ఇలా సబ్మిట్ చేసిన డిక్లరేషన్ని తర్వాత పబ్లిక్ డిస్క్లోజర్లో వెబ్సైట్లో పెడతారనమాట. యాజ్ ఆఫ్ నౌ సుప్రీం కోర్టులో ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఈయన కూడా ఇచ్చారు ఆయన పబ్లిక్ డిస్క్లోజర్. ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ మొత్తం 30 జడ్జెస్ వాళ్ళ అసెట్స్ని డిస్క్లోజ్ చేశారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఈ డిస్క్లోజర్ ఏదైతే ఉందో దట్ ఈస్ వాలంటరీ ఇన్ నేచర్ అని చెప్తున్నారు. అంటే ఇది మ్యాండేటరీ కాదు, ఇట్స్ నాట్ మ్యాండేటరీ, అంటే ఖచ్చితంగా మీరు డిస్క్లోజ్ చేయాల్సిందే. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ని కంపేర్ చేద్దాం. ఒక ఎంపీ ఆర్ ఒక ఎమ్మెల్యే ఒక ఎలక్షన్ని కంటెస్ట్ చేయాలంటే ఆయన డీటెయిల్స్ అన్నీ బయట చెప్తారు జనాలకి. ఆయన కాస్ట్ ఎంత ఉంది, ఎక్కడెక్కడి నుంచి ఉంది, ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, మీరు ఎలక్షన్కి ముందు చూసే ఉంటారు. వాళ్ళ పర్సనల్ అసెట్స్, అక్విజిషన్స్ అన్నీ బయట పెడతారు కదా. అయితే అది కంపల్సరీగా చేయాలి, కంపల్సరీ పెట్టాలి, అప్పుడే కంటెస్ట్ చేస్తారు. వేరాజ్ జడ్జెస్ విషయంలో ఇది కంపల్సరీ కాదు, ఇట్ ఈస్ వాలంటరీ నేచర్. ఇంకొక పాయింట్ ఏముందంటే, వీళ్ళు పనిచేసిన కాలంలో వాళ్ళ టెన్యూర్ టైంలో ఏదైనా హ్యూజ్ అక్విజిషన్, హెవీ అక్విజిషన్ ఏమైనా జరిగిందనుకోండి, అది కూడా బయట చెప్పాలి. సో ఇది వాళ్ళ మీద ఉన్న మ్యాండేట్. నౌ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇవల్యూషన్ ఆఫ్ దిస్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అనేది చూద్దాం. రీస్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ జ్యుడిషియల్ లైఫ్ 1997లో ఏమైంది అని అంటే, ఇలా జడ్జెస్ అందరూ వాళ్ళ అసెట్స్, ఆస్తుల్ని పబ్లిక్లీ డిస్క్లోజర్ చేయాలి అనేసి ఒక రెజల్యూషన్ తీసుకొచ్చారు. బట్ దాంట్లో ఏంటంటే వాళ్ళు అది కాన్ఫిడెన్షియల్గా ఉంచొచ్చంట. అంటే జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా హైకోర్టు వాళ్ళైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుకి వాళ్ళకి డిస్క్లోజ్ చేయొచ్చు. అంతేగాని వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కాన్ఫిడెన్షియల్గా ఉండొచ్చంట. ఏం లాభం అప్పుడు కదా? పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఆస్తి ఎవరిది అని తెలియనప్పుడు అలాంటి డిస్క్లోజర్ చేసి ఏం లాభం? అది 1997లో ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటిది ఒకటి స్టార్ట్ చేశారు. తర్వాత సెకండ్ వచ్చింది ఆర్టీఐ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. ఈ యాక్ట్ ఏం మ్యాండేట్ చేస్తుందంటే, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి రిగార్డింగ్ ఎనీథింగ్, గవర్నమెంట్ యొక్క స్కీమ్ గురించో, ఎంత మనీ పెట్టారు దాంట్లో, ఎవరికి స్పెండ్ చేస్తున్నారు, ఎంత ఆల్రెడీ స్పెండ్ చేశారు, లేదా ఏదైనా బిల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఆర్టీఐ అప్లై చేసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్. అయితే ఈ ఆర్టీఐ కింద మీరు అడగొచ్చు అనమాట, జడ్జెస్ యొక్క అసెట్స్ ఏంటి,
అనేది ఉంటుంది. అయితే ఈ ఆర్టీఐ యాక్ట్లో కూడా దెర్ ఇస్ సెక్షన్ 8లో ఏంటంటే జ్యుడిషియల్ ఎక్సెప్షన్ ఉంది. అంటే మిగతా వాళ్ళ ఎంపీస్, ఎమ్మెల్యేస్, పబ్లిక్ అఫీషియల్స్ యొక్క ఆస్తులు మీరు తెలుసుకోవచ్చు, కానీ జడ్జెస్ యొక్క ఆస్తులు మాత్రం కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రాదు అని ఇక్కడ కూడా మ్యాండేట్ చేశారు. నెక్స్ట్ వచ్చింది జ్యుడిషియల్ డెసిషన్స్ అండ్ కాషన్స్. అయితే ఈ 1997 నుంచి కూడా జ్యుడిషియరీ ఎప్పుడు ప్రొయాక్టివ్గా లేదు, ఇలా డిస్క్లోజ్ చేద్దాము, ఓపెన్గా చెప్దాము, ఎప్పుడు కాషియస్గానే ఉన్నారు. కాన్ఫిడెన్షియల్గా ఉండాలి, ఇది జ్యుడిషియరీకి సంబంధించిన మ్యాటర్, అన్లెస్ దెర్ ఈస్ హార్మ్. ఒకవేళ పబ్లిక్ ఇంట్రెస్ట్ నిజంగా గట్టిగా అడిగింది అనుకోండి మమ్మల్ని డిస్క్లోజ్ చేయాలని, అప్పుడే చేస్తాం. ఏదైనా మేము ఇది చేయకపోతే హార్మ్ జరుగుతుంది అని మాకు అనిపిస్తే అప్పుడు చేస్తాం. యాజ్ లాంగ్ యాజ్ హార్మ్ లేనంత వరకు మేము చేయాల్సిన అవసరం లేదు, వీ కెన్ కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్ అని జ్యుడిషియరీ చెప్తూ వచ్చింది. తర్వాత పార్లమెంటరీ రికమెండేషన్ ఇన్ 2023, ఎస్పెషలీ 2023లో ఒక పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఆల్సో మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వాళ్ళు కూడా జడ్జెస్ యొక్క ఆస్తుల డిస్క్లోజర్ అనేది మ్యాండేటరీగా ఉండాలి అని చెప్పారు. అంటే ఖచ్చితంగా ఎలాగైతే ఎలక్టెడ్ అఫీషియల్స్ చెప్తున్నారో వీళ్ళు కూడా మ్యాండేటరీగా చెప్పాలి అని. మరి దీనికోసం ఏదైనా చట్టం పాస్ చేశారా? డిడ్ దే బ్రింగ్ ఎనీ లెజిస్లేషన్, ఎనీ ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ అంటే నథింగ్, నో యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్. సో ఇంతవరకు దెర్ ఇస్ నో మ్యాండేటరీ ప్రొవిజన్ జడ్జెస్ బయట పెట్టాలి వాళ్ళ ఆస్తులు అలాంటిది ఏమీ లేదు. నౌ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ యాక్టివిటీ? ఎందుకు డిస్క్లోజ్ చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ మీరు ఏం రాస్తారు, ఇట్ ప్రమోట్స్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. అకౌంటబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే జవాబుదారీదనం. మీరు ఒకరు చేసిన పనికి మీరు అది ఎందుకు చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు, ఆన్సర్ చెప్పండి అని అడిగారు అనుకోండి, వాళ్ళని అకౌంటబుల్గా పట్టుకున్నట్టు. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎంపీలను అడుగుతారు, ఎమ్మెల్యేస్ని అడుగుతారు, మినిస్టర్స్ని అడుగుతారు. మరి జడ్జెస్ కూడా పబ్లిక్ అఫీషియల్సే కదా, జస్టిస్ డెలివరీ చేస్తారు, కాన్స్టిట్యూషన్ని సేఫ్ గార్డ్ చేస్తారు. సో వాళ్ళ మీద ఎంత బాధ్యత ఉంది, వాళ్ళ పర్సనల్ ట్రస్ట్ అనేది నిలబెట్టుకోవాలి, ఈ సొసైటీలో ఉన్న వాళ్ళకున్న ఇంటిగ్రిటీని కాపాడుకోవాలి. ఇదంతా చేయాలంటే వాళ్ళు డిస్క్లోజ్ చేస్తేనే జనాలకి ప్రతి ట్రస్ట్, ప్రతి నమ్మకం అనేది ఏర్పడుతుందన్నమాట. బికాస్ ఇప్పుడు నేను డిస్క్లోజ్ చేయాలి అంటే ఖచ్చితంగా నా టెన్యూర్లో ఉన్నప్పుడు నేను తప్పు పని చేయను, బికాజ్ ఏదో ఒకనాడు బయటపడుతుంది, నేను డిస్క్లోజ్ చేయాలి, అక్కడ తెలిసిపోతుంది అనే భయం నాకు ఉంటుంది కాబట్టి. సో అది. నెక్స్ట్, ఇట్ రీస్టోర్స్ పబ్లిక్ ట్రస్ట్. ఏదైతే ఇప్పుడు బయట ఇష్యూ జరిగిందో ఈ యశ్వంత్ వర్మ కేసు, దానివల్ల ఆల్సో ఈ మధ్య హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా చూడండి కొన్ని విపరీతంగా ఉంటున్నాయన్నమాట. ఇది నిజంగా న్యాయంగా ఆలోచించి చేశారా అని. ఫర్ ఎగ్జాంపుల్ అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ అనుకుంటా, రేప్ కేసు మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, మీకు గుర్తుంటే. గర్ల్ యొక్క బ్రెస్ట్ పట్టుకున్నా, పైజామా యొక్క నాడ ఇది తీసినా అది రేప్ కాదు అని అంటే వెంటనే సుప్రీంకోర్టు ఏం చేసింది, అట్లా ఎట్లా ఇచ్చారు జడ్జిమెంట్ అని దాని మీద స్టే విధించింది. సో ఏం లా గురించి ఏం తెలియకుండా ఇచ్చినట్టుంది ఆ జడ్జిమెంట్ అని సుప్రీంకోర్టే మందలించింది. సో ఇలాంటివన్నీ చూస్తే జనాలకు ఏమనిపిస్తుంది, పబ్లిక్ ట్రస్ట్ అనేది బ్రీచ్ అవుతుంది, దెబ్బతింటుంది. జడ్జెస్ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆర్ దే రియలీ ట్రాన్స్పరెంట్, ఆర్ దే రియలీ ట్రూ అనే ఒక డౌట్ వస్తుంది. సో ఇలా డిస్క్లోజ్ చేయడం వల్ల ఎస్ దే ఆర్ వర్కింగ్ న్యూట్రల్లీ, వాళ్ళు భయం లేకుండా పనిచేస్తున్నారు, న్యూట్రల్గా ఉన్నారు అని అర్థమవుతుంది. నెక్స్ట్, రెస్పాన్స్ టు పబ్లిక్ అవుట్రీచ్. ఇప్పుడు ఇది యశ్వంత్ వర్మ కేసులో ఇప్పుడు ఇంత అర్జెంటుగా సుప్రీంకోర్టు ఇంక్లూడింగ్ 30 జడ్జెస్ ఎందుకు వాళ్ళ ఆస్తులు బయట పెట్టారు, ఇప్పటిదాకా లేనిది 1997 నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు చేశారు? బికాజ్ వర్మ కేసు తర్వాత బయట ఒక హ్యూజ్ అవుట్రీచ్ వచ్చింది. ఏంటంటే జడ్జెస్ కూడా ఇలాంటి వాళ్ళేనా, లేదా జడ్జెస్ కూడా ఇలా మిస్మేనేజ్మెంట్, కరప్షన్, లాక్సిటీ చేస్తే ఇంకెక్కడికి వెళ్ళాలి న్యాయం కోసం అన్నట్టు ఒక కైండ్ ఆఫ్ టాక్ వచ్చింది. సో ఇప్పుడు ఇది తగ్గించాలంటే లేదు, అందరూ జడ్జెస్ అలాంటి వాళ్ళు కాదు, దేర్ ఆర్ వెరీ గుడ్ జడ్జెస్ హూ వర్క్ ఫర్ జస్టిస్ డెలివరీ అనేసి ప్రూవ్ చేయాలంటే దే హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ ఓపెన్లీ షో దేర్ అసెట్స్ కదా. అందుకే 30 జడ్జెస్ బయటకు వచ్చారు. సో ఇలాంటి పబ్లిక్ అవుట్రీచ్ వచ్చినప్పుడు ఇలా డిస్క్లోజ్ చేయడం కూడా కరెక్టే, సో దాట్ ఇట్ రీస్టోర్స్ ద ట్రస్ట్. నెక్స్ట్, అలైన్స్ జ్యుడిషియరీ విత్ అదర్ బ్రాంచెస్. ఇప్పుడు మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దేర్ ఆర్ 3 ఆర్గన్స్. ఏంటవి చెప్పండి? లెజిస్లేచర్, ఎవరైతే లా మేకింగ్ చేస్తారో దీంట్లో మనం ఎంపీస్, ఎమ్మెల్యేస్ వీళ్ళని పెట్టొచ్చు కదా. దేర్ ఇస్ ఎగ్జిక్యూటివ్, ఎవరైతే లాస్ని ఇంప్లిమెంట్ చేస్తారో దీంట్లో మనం
ఎంపీసీ వీళ్ళు కూడా, బట్ వాళ్ళకి మినిస్టీరియల్ పోస్ట్ ఉంటుంది కాబట్టి మినిస్టర్స్ అని చెప్పొచ్చు. వాట్ ఈస్ ద థర్డ్ ఆర్గన్? దాట్ ఈస్ జ్యుడిషియరీ. సుప్రీం కోర్ట్, హైకోర్ట్, లోవర్ కోర్ట్స్, వీళ్ళని జ్యుడిషియరీ అంటాం. ఇక్కడ లెజిస్లేచర్ వాళ్ళు వాళ్ళ ఆస్తులు ఖచ్చితంగా బయట పెట్టాలి ఎలక్షన్స్కి ముందు. ఎగ్జిక్యూటివ్ వీళ్ళు కూడా ఎలక్షన్ కంటెస్ట్ చేస్తారు కదా, ప్రజల చేత ఓట్ చేయించుకుంటారు, వీళ్ళు వాళ్ళ ఆస్తులు బయట పెడతారు. వెన్ 2 అదర్ ఆర్గన్స్ చేస్తున్నప్పుడు వై నాట్ జ్యుడిషియరీ? వీళ్ళు కూడా వాళ్ళ ఆస్తులు బయట చెప్పొచ్చు కదా. వీళ్ళు కూడా చెప్తే ఇట్ అలైన్స్ జ్యుడిషియరీ విత్ అదర్ బ్రాంచెస్. సో ఒక కైండ్ ఆఫ్ న్యూట్రాలిటీ అనేది వస్తుంది. ఎందుకు వీళ్ళనే సపరేట్గా చూడాలి? వీళ్ళు ఎందుకు అంత స్పెషల్? వాళ్ళు కూడా పబ్లిక్ ఫంక్షనరీసే కదా. సో ఇట్ అలైన్స్ విత్ అదర్ బ్రాంచెస్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ డిటర్స్ మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్. అంటే ఇలా పబ్లిక్ డిస్క్లోజర్ మ్యాండేటరీ అని చేసామనుకోండి, టెన్యూర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి కరప్షన్కి కానీ ఎవరి దగ్గర మనీ తీసుకోవడం కానీ అలాంటివి చెయ్యరు అనేసి. బికాస్ ఖచ్చితంగా డిస్క్లోజ్ చేసేటప్పుడు చెప్పాలి, ఆస్తులు బయటపడతాయి ఏదో ఒక రోజు. ఆ భయం ముందే ఉంటే ఇలాంటి పనులు చెయ్యరు కదా. సో ఇట్ డిటర్స్ మిస్యూజ్ ఆఫ్ దేర్ జ్యుడిషియల్ ఆఫీస్. సో ఈ రీజన్స్ వల్ల మనకి ఈ టాపిక్ అనేది సిగ్నిఫికెంట్, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ పబ్లిక్ డిస్క్లోజర్ అనేది. నౌ కన్సర్న్స్ అండ్ లిమిటేషన్స్ చూద్దాం. ఇష్యూస్ ఎక్కడ వస్తున్నాయి అంటే, దిస్ డిస్క్లోజర్ ఇస్ వాలంటరీ. ఖచ్చితంగా డిస్క్లోజర్ చేయాలి, మ్యాండేటరీ అని ఇక్కడ లేదు కదా, వాలంటరీ. ఎవరో పబ్లిక్ ఇంట్రెస్ట్ని చూసి కొద్ది మంది వచ్చి డిస్క్లోజ్ చేస్తారు కానీ అందరూ జడ్జెస్ చేస్తారా? చెయ్యరు. సో యాజ్ లాంగ్ యాజ్ దిస్ ఇస్ వాలంటరీ ఇది ఎఫెక్టివ్గా ఉండదు. ఖచ్చితంగా చేయండి అంటే అప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది, అందరూ ముందుకు వచ్చి చేస్తారు. నెక్స్ట్, నో ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం. దీనికి ఒక స్టాట్యూటరీ బ్యాకింగ్ అనేది ఉందా? నాన్ స్టాట్యూటరీ అయిపోయింది. అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, ప్రజల్లో ఏదైనా పని చేయాలి ఖచ్చితంగా అంటే పార్లమెంట్ వాళ్ళు, అసెంబ్లీ వాళ్ళు చట్టాలు పాస్ చేస్తారు. మనం ఆ చట్టానికి ప్రకారంగానే నడుచుకోవాలి. ఒకవేళ నడుచుకోకపోతే మనకి పనిష్మెంట్ ఇస్తారు, ఇదర్ ఫైనో ఇంప్రిజన్మెంటో ఏదో ఒకటి ఉంటుంది. బికాస్ దాని వెనకాల లీగల్ బ్యాకింగ్, ఒక చట్టం ఉంది. మనం చేసే పని వెనకాల చట్టం ఇస్ ప్రొటెక్టింగ్. అదే వీళ్ళకి డిస్క్లోజర్ అని చెప్పారు కానీ పక్కాగా మీరు డిస్క్లోజ్ చేయాలి అనే ఒక లా ఉందా, అనే ఒక చట్టం ఉందా? పార్లమెంట్ వాళ్ళు అలాంటిది ఏమైనా తీసుకొచ్చారా? లేదు, ఇంతవరకు అలాంటిది లేదు. అలాంటిది లేనంత వరకు వీళ్ళు ఎందుకు చేస్తారు? పనిష్మెంట్ వస్తుంది అనే భయమే లేదు కదా. సో యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ నో లా ఆర్ లెజిస్లేషన్, బేస్డ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా వీక్గా కనిపిస్తుంది అనేసి. నెక్స్ట్, ఒపేక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. ఏదైనా ఒక సిట్టింగ్ జడ్జి మీద ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, ఏదైనా రూమర్ వచ్చినా ఏమొచ్చినా మనం చాలా వరకు ట్రాన్స్ఫర్స్ చూస్తూ ఉంటాం. మళ్ళీ జడ్జి ట్రాన్స్ఫర్ అనేది కూడా ఒక స్టోరీ. ఎందుకంటే కొలీజియం అనే బాడీ వీళ్ళు చూసుకుంటారనమాట జడ్జెస్ ట్రాన్స్ఫర్. ఈ కొలీజియంలో ఎవరు ఉంటారు? గవర్నమెంట్ వాళ్ళు ఉంటారా? ప్రైవేట్ వాళ్ళు ఉంటారా? కాదు, ఈ కొలీజియంలో ఉండేదే జడ్జెస్. మళ్ళీ సో జడ్జెస్ని అపాయింట్ చేసుకుంటున్నారు, జడ్జెస్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. ఇదంతా నాన్ ట్రాన్స్పరెంట్గా అసలు ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతున్నాడు ఆ మనిషి, ఏ రీజన్ మీద ట్రాన్స్ఫర్ అవుతున్నాడు, ఇవేవి బయటకి తెలియనివ్వరు, వాళ్ళ దాంట్లోనే అయిపోతాయి. సో ఇట్స్ వెరీ ఒపేక్, ట్రాన్స్పరెన్సీ లేదు. అలా లేనంత వరకు జనాలకి నమ్మకం అనేది రాదు. ఏదో ఇష్యూ వచ్చింది అందుకే ట్రాన్స్ఫర్ చేసేసారు, మళ్ళీ అతని మీద యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు అనే క్వశ్చన్ వస్తుంది అనమాట. నెక్స్ట్, ఇంకా హిస్టరీలో దేర్ ఆర్ జడ్జెస్. మనము జడ్జెస్ రిమూవల్ ఏమంటామంటే రాజ్యాంగంలో ఇంపీచ్మెంట్ అని అంటాం. ఇంతవరకు ఒక్క జడ్జి కూడా ఇంపీచ్ అవ్వలేదు, ఒక్క జడ్జి కూడా. చూడండి, వాళ్ళు తప్పులు చేసిన జడ్జెస్ ఉన్నారు. ఎప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ ఇంపీచ్మెంట్ దగ్గరకు వస్తుంది, వాళ్ళని రిమూవ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనేలోపు వాళ్ళే రిజైన్ చేసేస్తారు. బికాజ్ వాళ్ళకి అర్థమైపోతుంది కదా, లైఫ్లోనే ఫస్ట్ ఇంపీచ్ అయిన జడ్జిగా ఉండలేక వాళ్ళే రిజైన్ చేసి వెళ్ళిపోతారు. సో ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఒక్క జడ్జి కూడా ఇంపీచ్ అవ్వలేదు. ఇట్స్ నాట్ దట్ జడ్జెస్ అందరూ ది బెస్ట్ గుడ్ అని కాదు. ఎస్, దెర్ వర్ ఫ్లాస్, ఎట్ వాళ్ళు ముందే రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్, ఆర్టీఐ లిమిటేషన్స్ రిమైన్. ఈవెన్ మనకు ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే ఒక ఫండమెంటల్ రైట్ ఉన్నా మనం ఒక ఆర్టీఐ కంప్లైంట్ ఫైల్ చేసామనుకోండి, వేరే వాటి మీద ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ ఈ జ్యుడిషియరీ మీద ప్రతిసారి ఎక్సెప్షన్స్ చెప్తారనమాట. జ్యుడిషియరీ కండక్ట్ మీద మేము చెప్పలేము, మ్యాండేటరీ డిస్క్లోజర్ చేయలేము అని ఇన్ఫర్మేషన్ డిలే చేసి ఇవ్వకుండా ఉంటారు. కానీ పెద్ద ఆర్టీఐ ఉండడం వల్ల యూజ్ లేదు, అడిగినా మనకి ఇన్ఫర్మేషన్ ఏం ఫాస్ట్గా రాదు. ఇవన్నీ కన్సర్న్స్ అండ్ లిమిటేషన్స్ అనమాట జ్యుడిషియల్ పబ్లిక్ డిస్క్లోజర్ మీద. నౌ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అని చూసామనుకోండి, మేక్ డిస్క్లోజర్ మ్యాండేటరీ.
ఏదైతే డిస్క్లోజర్ ఉందో అది ఇప్పటిదాకా వాలంటరీ ఉంది కదా, దాన్ని మ్యాండేటరీ చేయండి. ఖచ్చితంగా జడ్జెస్ చెప్పాలి అనేసి మ్యాండేటరీ ప్రొవిజన్ తేవాలి. నెక్స్ట్ స్టాట్యూటరీ ఫ్రేమ్వర్క్ ఇవ్వాలి. ఇప్పటిదాకా ఒక చట్టం లేదు కదా, ఒక చట్టం తేండి. జ్యుడిషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్ అని చెప్పి ఒకటి పాస్ చేయండి. దాంట్లో కొన్ని ప్రావిజన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి, లేకపోతే పీనలైజ్ చేస్తాం, పనిష్మెంట్ కూడా ఉంటుంది అన్నట్టు ఏదైనా బిల్ తీసుకురావచ్చు. లేదా ఇండిపెండెంట్గా ఒక ఓవర్సైట్ బాడీ పెట్టండి. ఒక ఇండిపెండెంట్ కమిటీ లైక్ జ్యుడిషియల్ ఓవర్సైట్ కమిటీ అని పెట్టి దానికి ఆడిటింగ్ పవర్స్, రివ్యూ పవర్స్, రెగ్యులేటింగ్ పవర్స్ అలాంటిది ఇవ్వండి. ఒక బాడీ పెట్టి ఈ పనులు అవే చూసుకుంటుంది ఆ ఇండిపెండెంట్ బాడీ. ఇప్పుడు మనకి ఏ బాడీ లేదు అలాంటిది ఇండియాలో, కరెక్ట్. నెక్స్ట్ కోడిఫై ఎథిక్స్ ఇన్ లా. వీళ్ళు ఒకటి పెట్టుకున్నారు కదా, రీస్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ జ్యుడిషియల్ లైఫ్ అని 1997లో పెట్టుకున్నారు కదా. అలాంటిది ఉంది, బట్ దానికి ఏం స్టాట్యూటరీ బ్యాకింగ్ లేదు. వెనకాల నుంచి ఒక చట్టం, ఒక లీగల్ బ్యాకింగ్ ఉందనుకోండి, జడ్జెస్ కూడా అకౌంటబుల్గా ఉంటారు. మనకంటూ ఒక చట్టం ఉంది, అది మనం ఫాలో అవ్వాలి. ఎస్, మనం చట్టాలని జడ్జి చేస్తాం, బట్ మనకు కూడా యాజ్ హ్యూమన్, యాజ్ ఇండియన్ సిటిజన్స్ మనకు కూడా ఉంటుంది అని. ఎందుకంటే ఇంకా పబ్లిక్లీ యాక్సెసిబుల్ డేటాబేస్ ఏదైతే వీళ్ళు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారో అదంతా డేటాబేస్ జనాలకి అవైలబుల్గా ఉండాలి. సో దట్ వాళ్ళకి ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించినా, ఎందుకంటే తెలుసుకోవాలి అనే రైట్ ప్రతి సిటిజన్కి ఉంది. బికాస్ మనం ట్రస్ట్ చేస్తున్నాం జ్యుడిషియరీని, వాళ్ళు న్యాయం చేస్తారని. మన న్యాయ వ్యవస్థ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు వాళ్ళు కూడా అకౌంటబుల్గా ఉండడం, జనాలకి ఆన్సరబుల్గా ఉండడం అనేది కావాలి. సో మనం ఎలా కంక్లూడ్ చేయొచ్చు ఫైనల్గా అంటే, ఒక రోబస్ట్, ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ జ్యుడిషియరీ. ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఓపెన్గా ఉండాలి, ఒపేక్గా ఉండకూడదు, అకౌంటబుల్గా ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. సో ఇలాంటి జ్యుడిషియరీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద రూల్ ఆఫ్ లా. మనం రూల్ ఆఫ్ లా అంటే ఏమంటాం? ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా, నో బడీ ఈజ్ అబవ్ ద లా. ఈ నో బడీలో జడ్జెస్ కూడా వస్తారు కదా, దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియా, దే ఆర్ ఆల్సో సిటిజన్స్. మిగతా వాళ్ళందరూ చట్టం ముందు సమానమైనప్పుడు వీళ్ళు కూడా సమానమే కదా. సో దే షుడ్ సుమోటో కమ్ అవుట్ అండ్ ఎన్ష్యూర్ టు రీస్టోర్ ద పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ద జ్యుడిషియల్ సిస్టమ్. సో ఏదైతే ట్రస్ట్ ఇరోడ్ అవుతుందో కొద్ది కొద్దిగా, దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయాలంటే వాళ్ళే ముందుకు వచ్చి చేయాలి. థ్యాంక్ యూ.